హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. నేను ఇవాళ మామిడికాయ పప్పు చేస్తున్నా. మామిడికాయ ఫస్ట్ టైం వచ్చింది, ఇప్పుడు శివరాత్రికి వస్తాయి కదా. నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి పోతే అక్కడ మా డాడీ తెచ్చిచ్చింది. నాకు నా కొడుక్కి ఫుల్ ఇష్టం మామిడికాయ పప్పు అంటే. ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్నా. దానికోసం కందిపప్పు, నేను కందిపప్పుతో చేస్తా. ఇది 170 grams ఉంది. మామిడికాయ పప్పు కాబట్టి కొంచెం ఎక్కువ చేస్తా. మళ్ళీ ఇది కొంచెం థిక్ చేస్తా, అందుకే ఒక 20 grams ఎక్క. ఇది ఒక 2 times కడిగి 1:3 వాటర్ పోసుకొని వస్తా. ఇదిగోండి, కడిగి వాటర్ పోసుకొని వచ్చిన. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్లు తీస్తా. మెత్తగా ఉడకాలి కదా పప్పు. ఏమో 2 విజిల్కి ఒక్కోసారి ఉడుకుతుంది, ఉడుకుతలేదు, కాబట్టి 3 విజిల్లు పెడుతున్నా. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, లేకపోతే అంత పొంగి మెస్సి మెస్సి అయిపోతుంది. అమ్మో, అది మళ్ళీ క్లీన్ చేయాలి ఒక పని. అప్పటి వరకు నేను ఈ మామిడికాయ పొట్టు తీసి కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకొని వస్తా. చిన్న ముక్కలు చేస్తేనే పులుపు మంచిగా వస్తుంది. అంటే ఇప్పుడు కొంచెం అంత పుల్లగా ఉండవు కదా, మన సీజన్లో అంటే ఏప్రిల్లో అట్లా వస్తాయి చూడండి, అవి పుల్లగా ఉంటాయి. కానీ కొంచెం నార్మల్గా ఉంటాయి కాబట్టి దీని పులుపు అంతా మనకు వచ్చేయాలి. పప్పు కంటే కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకొని వస్తా. ఇప్పుడు 3 విజిల్లు వచ్చేసినాయి కదా, కుక్కర్ అటు సైడ్ పెట్టేసిన. అంటే మీకు ఇటు చూపించచ్చు అని చెప్పి అది చల్లారే వరకు తాలిపేసేస్తా. ఈ గిన్నెల పప్పు కోసం ఇప్పుడు మనం మామిడికాయలన్నీ ఫ్రై చేయాలి కదా, అంటే గోలియాలి కదా. దానికోసం ఇంత ఆయిల్ పడుతుంది నేను తీసుకున్న పప్పుకి. ఇది కొంచెం వేడి కానీ. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఇక నా డబ్బా చాలా రోజులుగా చూపిస్తున్నా. ఇప్పుడు ఆవాలు. పప్పు కొంచెం కళ్ళకు మంచిగా కనబడాలి, అంటే కళ్ళకు మంచిగా కనిపిస్తే నోటి వరకు పోతుంది కదా, తినాలనిపిస్తుంది కదా. దానికోసం తాలింపు కొంచెం ఎక్కేస్తేనే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర అంతే, దీంట్లో మినపప్పులు ఇంకేమీ వేయను కదా. ఇదిగోండి, మామిడికాయలు, కల్లెమాకు, ఎల్లిపాయలు ఒలిసి ఇట్లా చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నా. ఇవి ఒక 6 ఎల్లిపాయలు ఉండే, అంటే రెబ్బలు, ఎల్లిపాయ ఒలిస్తే రెబ్బలు ఉంటాయి కదా, 6 ఉండే, బట్టి చిన్న కట్ చేసిన. ఇది ఒక మామిడికాయ, కొంచెం కల్లెమాకు. ఇప్పుడు ఇవి దీంట్లో వేసేస్తున్నా. అన్నీ ఒకసారి వేసేస్తా, పర్లేదు. ఇప్పుడు ఈ మామిడికాయలు మెత్తగా కావాలా, అప్పటి వరకు ఫ్రై చేయాలా. కొంచెం ఫ్లేమ్ మీడియంలో పెట్టినా సరే, చిన్నగా పెట్టినా సరే, మనం ఇక్కడే ఉంటే పెద్దగా పెట్టినా ఏం కాదు. కానీ మామిడికాయ మాత్రం మొత్తం మెత్తగా అయిపోవాలా, అప్పుడే పులుపు వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక 5 minutesలోనే 8 minutes ఏమైంది. ఇక మొత్తం మెత్తగా అయిపోయింది మామిడికాయ. ఇప్పుడు ఇది అటు పెట్టేస్తా గిన్నె, మీకు చూపెట్టడానికి. అంటే పప్పులో ఉప్పు అవన్నీ వేయాలి కదా, పప్పు ఉడికిందా లేదా అని. ఇదిగోండి, మొత్తం ఉడికిపోయింది. ఇంట్లో సాల్ట్, పప్పుకు సరిపోయే సాల్ట్ మొత్తం ఇప్పుడే వేసేస్తున్నా. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంత ఉప్పు సరిపోతుంది. మనకు మామిడికాయ పుల్లలకు దానికి కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది, మళ్ళీ పప్పు క్వాంటిటీ ఎక్కువ కదా, దానికి కూడా కొంచెం ఎక్కువ సాల్ట్ పడుతుంది. అంటే ఇప్పుడు నేను వేసిన సాల్ట్ సరిగ్గా సరిపోతుంది, ఏం ఎక్కువ కాదు. కారం ఇదిగోండి సరిపోతుంది. ధనియాల పొడి, దీంట్లో కొత్తిమీర ఏమి వేయము, ఓన్లీ ధనియాల పొడి. పసుపు. కొత్తిమీర వేస్తే పప్పు ఫ్లేవర్ మొత్తం కొత్తిమీర డామినేట్ చేసేస్తుంది, మామిడికాయ ఫ్లేవర్ రానివ్వదు, అందుకే అది వేయను. నెక్స్ట్ పసుపు వేసిన. మంచిగా పప్పు గుత్తితోనో లేకపోతే ఇట్లాంటి దాంతోనో మంచిగా స్మాష్ చేస్తూ, అంటే ఇట్లా ప్రెస్ చేస్తూ కలపాలా. ఏమన్నా గింజలు ఉంటే అది కూడా నలిగిపోతుంది. ఎప్పుడు కానీ పప్పు మెత్త ఉడికితేనే టేస్ట్ వస్తుంది. అంటే కొన్ని పప్పులు కావాలని మనం పొడి చేసుకుంటాం, అది వేరా. కానీ ఈ పప్పులకు మాత్రం మెత్తగా ఉడకాల, అప్పుడే పప్పు వాటర్, అంటే మనం వేసిన వాటరు పప్పు మొత్తం పట్టుకుంటుంది, ఒక దగ్గర ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. లేకపోతే పలుకు ఉందనుకోండి, పప్పు కిందకి వెళ్ళిపోయి పైనకు వాటర్ వస్తాయి, అప్పుడు టేస్ట్ అనేది అంత బాగుండదు. తాలింపు మొత్తం దీంట్లో వేసేస్తున్నా. ఇప్పుడు ఆ తాలింపు మామిడికాయలు అవన్నీ వేసేసి ఒకసారి మంచిగా కలిపేస్తున్నా. గిన్నెలో నీళ్ళు పోసేసి మనకు కావాల్సినంత పలసగా చూసుకొని వాటర్ పోసేయాలి. మామిడికాయ పప్పు అన్ని పప్పుల కంటే కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. పాలకూర పప్పు, మామిడికాయ పప్పు అట్లా కొన్ని ఉంటాయి, అవి కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటాయి. నీళ్ళు వేసేస్తే టేస్ట్ రాదు, అందుకని ఇంత సరిపోతుంది. ఇప్పుడు చూడడానికి వాటర్ అనిపిస్తుంది, కానీ ఇంకొంచెం మరుగుతుంది కదా, అప్పటి వరకు చిక్కగా అయిపోతుంది.
ఈ స్టేజ్లో సాల్ట్, కారం ఇంకేం పట్టిన అంటే ఇంకేం ఉంటాయిలే కానీ ఉప్పు కారం ఏమన్నా పడితే సరి చూసుకోండి. నేను కొంచెం చూస్తున్నా అంటే టేస్ట్ బాగుంటుందని. ఇట్లా నాకు అలవాటు అయిపోయిన ఇట్లా వేడిలో పెట్టగలుగుతా, కానీ అంటే ఇప్పుడు వంట నేర్చుకుంటే వాళ్ళు పెట్టలేరు. కొంచెం చూసుకోండి. అప్ప మామిడికాయ పప్పు టేస్టే వేరు, అసలు సూపర్ ఉంటుంది. ప్రాణం లేచి వస్తుంది ఇట్లా తింటే. కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు ఇది కొంచెం మరిగితే అయిపోతుంది మన మామిడికాయ పప్పు. కానీ ఎంత బాగుంది తెలుసా టేస్ట్. అంటే మామిడికాయని బట్టి కూడా టేస్ట్ ఉంటుంది కదా. ఈ మామిడికాయ కూడా టేస్ట్ బాగున్నట్టున్నది. మళ్ళీ నేను కొంచెం సన్నగా కట్ చేసిన కదా, పులుపు మొత్తం పప్పుకు పట్టుకుంది కాబట్టి మంచిగా పుల్లగా ఉంది. ఇట్లాంటి పుల్లటివి తిన్నప్పుడు ఆహా పోయే ప్రాణం లేచి వస్తుంది అన్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో కొంచెం పుల్లటి ఎక్కువ ఇష్టం, అందుకే బాగా నచ్చుతుంది కూడా. నేను పుల్లగా కూడా చేసుకుంటా. కొందరు మామిడికాయ పప్పు సగమే మామిడికాయ ఇస్తారు కదా, నాకు అట్లా నచ్చదు. పుల్లగా ఉండాలి. దేని టేస్ట్ దానికి కరెక్ట్గా రావాలి, అప్పుడే నాకు ఆ తిన్న ఫీల్ వస్తుంది, అథెంటిక్ ఫ్లేవర్ వస్తుంది. ఓకేనా, ఇది ఒక 5 minutes ఈజీగా పడుతుంది మరగడానికి. మన మామిడికాయ పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అబ్బబ్బబ్బబ్బా ఇంకా మాటల్లో చెప్పలేము ఇక. మళ్ళీ ఇంకొక విషయం, మామిడికాయ పప్పు మీరు ఎట్లా చేస్తారో, అంటే మా సైడ్ అయితే మేము ఇట్లా చేస్తాం. కొందరు కొన్ని రకాలు చేస్తారు కదా, అంటే వేసే వస్తువులు అవే ఉంటాయి. కానీ నేను ఇప్పుడు మామిడికాయ తాల్పులు వేసిన, కొందరు ఉడికేటప్పుడు వేయచ్చు, అవే ఉంటాయి. ఆవాలు జీలకర్ర అవే ఉంటాయి. కానీ ఒకసారి వేస్తారు. ఊర్లు మారిన కొద్దీ పద్ధతులు, వంట చేసే విధానం మారుతుంది, అవన్నీ చేంజ్ అయిపోతాయి. కాబట్టి నా స్టైల్లో ఒకసారి నేను చేసినట్టు వీలైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుందంటే అంత బాగుంటుంది. ఓకేనా, బాయ్ అండి, మళ్ళీ రేపు కలుద్దాం. ఇవాళ మా వంట మామిడికాయ పప్పు, అన్నం, నెయ్యి, ఊరగాయ, అంతే. ఇంకేం కూర కూడా చేయలేదు ఇక నేను ఇవాళ, ఎందుకు ఓపిక లేదు, ఇది ఒక్కడే చేసిన. బాయ్ అండి.